ప్రకాశం జిల్లా దర్శి మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం ఎన్నికల నమోదు అధికారి శాంతిలక్ష్మి ఆధ్వర్యంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితా, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల దాఖలు గడువు, నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ, తుది ఓటర్ల జాబితా విడుదల తదితర అంశాలపై వివరించారు. ఈఆర్ఓ శాంతిలక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో మొత్తం 291 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,08,662 మంది ఓటర్లు నమోదై ఉన్నట్లు తెలిపారు. మండలాల వారీగా దర్శి 65,588 మంది, దోనకొండ 35,325 మంది, కురిచేడు 29,587 మంది, ముడ్లమూరు 42,636 మంది, తాలూరు 35,526 మంది ఓటర్లు నమోదైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, అవసరమైన సవరణలో నిర్ణీత గడువులోగా చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎన్నికల అధికారి టి దేవప్రసాద్, తురిమెళ్ల ప్రసాద్, సిపిఐ ప్రతినిధి రాసుమూడి కరుణానిధి, సిపిఎం ప్రతినిధి తాండవ రంగారావు, జనసేన ప్రతినిధి పాపారావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఉదయ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. నేను దర్శి ఈఆర్ఓని. నా పేరు శాంతిలక్ష్మి. మనము ఈ జూలై 31వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాని పబ్లిష్ చేశాము. అది దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా అంతా కూడా ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి బిఎల్ఓ ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి కూడా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఓటు నమోదైంది లేనిది ఒకసారి సరిచూసుకొని ఎటువంటి మార్పులు చేర్పులు ఏదైనా అవసరమైతే, అంటే పేరు కానీ, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, అలాగే ఫోటో కానీ, తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నా, అలాగే ఏదైనా అడ్రస్ మార్చుకోవాల్సి ఉన్నా ఇవన్నీ కూడా ఒకసారి సరిచూసుకొని వాటికి సంబంధించి బిఎల్ఓ గారి దగ్గర కానీ ఆన్లైన్లో కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి ఓటరు వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే, ఏదైతే మనము ప్రచురించామో ఆ ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లు కానీ, షిఫ్ట్ అంటే అడ్రస్ మారిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేదా డబల్ ఓటు ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ మనకి ఆబ్సెంట్ ఓట్స్ అంటే ఇక్కడ అసలు ఎక్కడున్నారో తెలియని వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మనము లిస్టు జాబితా రూపంలో అక్కడ ప్రచురించడం జరిగింది. వాటిలో ఏదైనా మార్పులు చేర్పులు అవసరమైనా, ఇంకేదైనా క్లెయిమ్స్ ఉన్నా కూడా, లేదు ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఓటును చనిపోయిన ఓటుగా నమోదు చేయడానికైనా కూడా మీరు సరైన సవరణ కోసం అని చెప్పి అర్జీ దాఖలు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా అర్జీ దాఖలు చేయడానికి ఆగస్టు 30వ తారీఖు లాస్ట్ డేట్ అండి. కాబట్టి ఈ ఆగస్టు 30 లోపు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు జూన్ 1, 2026 నాటికి ఉండే వాళ్ళు కూడా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదుకి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ మార్పులు చేర్పులన్నీ కూడా 28 సెప్టెంబరు 2026 నాటికి అధికారులందరూ కూడా పూర్తి చేయవలసి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆగస్టు 30వ తారీఖులో పెట్టి పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు చేర్పుల కోసం అవసరమైన దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తుది జాబితా అనేది అక్టోబర్ 3వ తారీఖున 2026 సంవత్సరం నాడు ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మాకు అధికారులందరికీ సహకరించి స్పష్టమైన ఓటర్ల జాబితాని, తప్పులు లేని చక్కటి ఓటర్ల జాబితాని ప్రచురించడానికి ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.